మంచిర్యాల కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. గతంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే చెప్పినట్టుగానే ఇప్పుడు అదే నిజం కాబోతుంది. రెండో వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది, గెలిచింది. మనతో పాటు తను ఉన్నాడు, ఒకసారి మాట్లాడిద్దాం, ఏంటి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఏంటి పరిస్థితి, ఎట్లుంది లోపల ఓవరాల్గా, ఎట్లుంది పరిస్థితి? అక్కడ ఓవరాల్గా చూస్తే మన మంచిర్యాల కార్పొరేషన్లోని రెండో వార్డు సిసిసి టౌన్షిప్ ఆర్కెఫై కాలనీ, బ్యారక్స్ బంగ్లాస్ ఏరియా, సీసఫ్ కాలనీ అందరూ కూడా మా ఎమ్మెల్యే గారు ప్రియతమ నాయకులు బడుగు బలహీన ఆశాజ్యోతి ఒక టికెట్ విషయంలో కూడా ఆలోచించి లోకల్ నాన్ లోకల్ కాకుండా కూడా ఒక ప్రేమసారక మాట మీద ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆదరించి అత్యధిక మేజర్ గెలిపించినందుకు వారందరికీ పేరు మీద ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలు ఇంతవరకు ఇంతకుముందు కౌన్సిలర్ ఉన్నటువంటి ఎవరు కానీ అక్కడ పనిచేయకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లం ఉండే, దాన్ని మేము ఆలోచించుకొని మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్తే ఏ పని అయినా కూడా నేను ఉండి చేస్తానని చెప్పని. ఇప్పుడు లోపల మీరు కౌంటింగ్ లోపల నుంచి బయటకు వచ్చిన ఆడ ఎట్లుంది పరిస్థితి? అక్కడ లెక్కింపు చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఓటు ఎటు పోవాలి ఏందని చూసుకుంటూ కూడా మా అందరి సమక్షంలో చేసినందుకు వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవరాల్గా ఆ లెక్కింపులో అంటే కాంగ్రెస్ ఆధిక్యంలో ఉందా, బీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, ఈ 60 డివిజన్లలో ఎట్లుంది? 60 డివిజన్లలో కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పని సభకు తెలుసుకుంటున్నాము. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధులను చూసి కూడా ప్రజలందరూ కూడా ఆదరణ అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి అందరికీ పేరు మీద ధన్యవాదాలు. రాబో కాలంలో కూడా ఒక మనం కార్పొరేటర్ గెలిస్తే మనకు పనులు అవుతాయని చెప్పని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. కాబట్టి ఈ సభకు ప్రతి ఒక్క ఏరియాలో కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మేజర్ గెలుస్తుందని సభకు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. వాస్తవంగా లోపట్లో సినారియో కూడా అదే ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఎర్జున్నట్టు కనబడుతుంది. ఇప్పటికే 10-12తో పాటు మరికొన్ని వార్డుల్లో అంశాలు సీరియస్గా కొనసాగుతున్నాయి. ఇప్పటికే 2 డిసైడ్ అయిన పరిస్థితి. రిజల్ట్ ఆర్టీవీ చెప్పినట్టుగానే మంచిర్యాల కార్పొరేషన్ ఉండబోతుంది. ఓటు స్టూడియో. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.